పేద నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం భూపాలపల్లి మంజూర్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లికి సంబంధించిన మొత్తం 35 మంది లబ్ధిదారులకు 14,78,500 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే జీఎస్ఆర్ అందజేశారు. సీఎం సహాయ నిధి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మానవతా దృక్పథంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జీఎస్ఆర్ అన్నారు. ఇటీవల పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందిన మొత్తం 146 మందికి సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆఫర్ లెటర్లను అందజేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదివిన నిరుద్యోగ యువత దాదాపుగా రాష్ట్రంలో 25 నుంచి 30 లక్షల వరకు ఉంటారని అన్నారు. నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు పట్టణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ చెక్కులను ఇది 16వసారి పంపిణీ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సుమారు 8,700 మందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైన తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆరోగ్యశ్రీలో రాని ఏదైతే పేషెంట్స్ ఉన్నారో డబ్బులు పెట్టుకొని చికిత్స చేయించుకున్నటువంటి వారందరికీ ఈ నియోజకవర్గంలో 8,900 మందికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా 81,51,500 రూపాయలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా భూపాలపల్లిలో 35 మందిని ఈరోజు పంపిణీ చేశాం. అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులు ఆరోగ్యశ్రీలో రాకుండా ముఖ్యమంత్రి నిధి నుంచి డబ్బులు పెట్టుకొని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యశ్రీలో రాని కేసులు కానీ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్న వారందరికీ కూడా నిమ్స్ హాస్పిటల్లో ఏదైతే ఎస్టిమేట్ తెస్తే ఎల్ఓసి కూడా సుమారు 890 మందికి ఈరోజు ఎల్ఓసి ఇప్పించి మరి 10 లక్షల వరకు కూడా వాళ్లకు వైద్యం కొరకు చికిత్స చేయించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, ఈరోజు టాస్క్ ద్వారా జాబ్ మేళా కార్యక్రమం కూడా పోయిన నెలలో నిర్వహించడం జరిగింది. ఆ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు 10 నుంచి 12,000 మంది ఇంటర్వ్యూకు అటెండ్ కావడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అటెండ్ అయినటువంటి వ్యక్తులకు 2,500 మందికి ఈరోజు జాబ్ మేళలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 1,250 మందికి ఈరోజు మళ్ళీ నియామకాలు చేసి మన యొక్క భూపాలపల్లి క్యాంప్ ఆఫీస్కు నా దగ్గరికి పంపిస్తే ఈరోజు సుమారు 146 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగ నియామక పత్రాలు ఈరోజు అందచేయడం జరుగుతుంది. ఇది 15,000 నుంచి 20,000, 25,000, 30,000 వరకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. మొన్న జాబ్ మేళలో ఎంపికైన వారు కూడా 6 లక్షల ప్యాకేజ్ తో కూడా 36 మంది ఎంపిక కావడం జరిగింది.